సూపర్ హెల్తీ ఫుడ్‌లోని నేను రీసెంట్‌గా చేసుకుంటున్న వాటిలోనైతే ది బెస్ట్ అయితే చూపిస్తానండి. కొర్రల కిచిడి అనమాట. దాంతో పాటు ఈరోజు ఒక మ్యారేజ్ ఫంక్షన్‌కి అటెండ్ అవుతున్నాను. హలో అండి. నా పేరు వినీలా. నేను ఇంట్లోనే ఉంటూ హోమ్ బేకింగ్, హోమ్ కుకింగ్, హెల్తీ ఫుడ్ రెసిపీస్‌తో పాటు మా యొక్క డైలీ రొటీన్ వ్లాగ్స్‌ని అయితే షేర్ చేస్తాను. ఇప్పటికే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పదండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే మనము మ్యారేజ్‌కి వెళ్ళిపోతున్నాం అనమాట. సో నేనైతే ఈ శారీ కట్టుకున్నా. ఇది వచ్చేసి మనకి మీషోలో తీసుకున్నా. అసలు ఎవరైనా అనుకుంటున్నారా మీషోలో ఈ శారీ అని చెప్పి. సో మీషోలోనివి కూడా మంచిగా మనము అంటే మంచిగా మ్యాచింగ్ చేసుకుంటే చాలా మంచిగా అవుతాయండి. చాలా శారీస్ ఉన్నాయి నా దగ్గర మీషోలో తీసుకునేటివి. మాయా రా ఒక ఫోటో దిగుదాం. సో మా వారైతే ఇలా రెడీ అయ్యారు. మోక్షదా మోక్ష అయితే ఇలా మంచిగా వెస్ట్రన్ డ్రెస్లో అయితే రెడీ అయింది అనమాట. మోక్ష దగ్గర మ్యాక్సిమం వెస్ట్రన్ డ్రెస్సెసే ఉంటాయి. మనం అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. పదండి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది అంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తా. నెక్స్ట్ సెట్ మెయిన్ నెక్ సెట్ అనమాట. నెక్ సెట్ అయితే మనము సేల్ చేస్తాం కదా. సో మనం సేల్ చేసిన దాంట్లోనే 16 ఇంచెస్ అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంది. మంచి మ్యాచింగ్ అవుతుందని చెప్పి అయితే పింక్ కలర్ వేసుకున్నాను నేను. ఇంకా మేమైతే జగిత్యాల నుంచి కరీంనగర్ వరకు మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఒకళ్ళు బ్యాంక్‌లోనే వర్క్ చేస్తున్నారు. సో, వాళ్ళ కొలీగ్ అనమాట. ఇప్పుడు మ్యారేజ్ అవుతుంది తనది. సో, ఆల్రెడీ మార్నింగ్ 8:00 అంట ముహూర్తం. నేను ఫస్ట్ టైం వింటున్నా చూడడం కూడా ఈ టైంలో ముహూర్తం. సో, వాళ్ళ కార్‌లో అయితే మేము వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ కూడా వచ్చేసామనమాట. ఇంకొచ్చాము. మాతో పాటు ఇంకా వేరే ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారంట. అంటే ఈ బ్యాంక్‌లో వర్క్ చేసేవాళ్ళు. సో, అందుకని చెప్పి చాలాసేపు వెయిట్ చేసామనమాట. అండ్ నెక్స్ట్ అందరం వచ్చిన తర్వాత ఇంక మ్యారేజ్ కొత్త జంటతోటి మంచిగా ఫోటో తీసేసి తెచ్చిన గిఫ్ట్‌లన్నీ కూడాను ఇచ్చేసిన తర్వాత ఇంకా మేము ఇండివిడ్యువల్‌గా ఫోటోస్ అయితే దిగుతున్నామనమాట. ఇంకా పెళ్లి దగ్గర నుంచి భోజనాల ఏరియాకైతే వచ్చేసాము. ఇంకా భోజనం కూడా తినేసిన తర్వాత ఇక్కడ మన సబ్స్క్రైబర్ అనమాట. తను చాలాసేపు ముందు చూసారంట. చూసి వాళ్ళ అక్కకి వీడియో కాల్ కూడా చేశారంట. దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చేస్తా అని చెప్పైతే ఇప్పుడు మళ్ళీ మనతో మాట్లాడిన తర్వాత వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నాం అనమాట. సో, ఆవిడ హైదరాబాద్‌లో ఎక్కడో ఉంటారంట. బేకింగ్ చేస్తూ ఉంటారు. హైదరాబాద్ ఆర్ చెన్నై ఎక్కడో చెప్పారు. నాకు ఏరియా సరిగ్గా గుర్తులేదు గానీ. సో, మన ఛానల్ చూస్తే ఏంటంటే చాలా మంచి కంటెంట్ అయితే మీరు నేర్చుకోవచ్చు. సో, నేను చెప్పడమే కాదు ఆల్రెడీ చాలామంది నేర్చుకొని ఎంతో కొంత ఎర్న్ చేసుకుంటున్నారు. కేక్స్ అనే కాదండి చాలా విషయాలు. సో, ఇంకా నేను త్వరలోని కొత్త కొత్త వెరైటీస్ కూడా అంటే కేక్సే కాదు వేరేవి కూడా మీకు నేర్పిద్దామని అయితే అనుకుంటున్నాను. కొంచెం టైం కావాలంటే కాకపోతే కొంచెం టైం కావాలి. ఎందుకంటే నేను కూడా వీడియోస్‌కి అలవాటు అవ్వాలి కదా! సో, అండ్ నెక్స్ట్ మ్యారేజ్‌లో ఆవిడని మీట్ అయ్యి ఇంటికొచ్చిన తర్వాత చాలా వరకు రెస్ట్ తీసుకొనైతే ఆ రోజుకి ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదనమాట. ఇదైతే నెక్స్ట్ డే. మార్నింగ్ ఇంకా ఎలాగో రొటీన్ లంచ్ బాక్స్ రొటీన్ ఇంకా ఇది స్టార్ట్ అవుద్ది కాబట్టి మార్నింగ్ లెగిచిన వెంటనే ఇంకా మోక్షకి ఈరోజు లంచ్ అయితే నేను టమాటో రైస్ కడుతున్నాను. పప్పు, చారు ఇవి వండే అంత ఓపిక లేదనమాట ఆ రోజు. కొన్ని వీక్లీ 2 టైమ్స్ అయితే మాత్రం ఏదో ఒక ఫ్రైడ్ రైస్ టైప్ కట్టేస్తాననమాట. అందులో ఇదొకటి టమాటో రైస్. ఎక్కువగా కరివేపాకు రైస్ కడతాను. ఇంకా లేదంటే మాత్రం దద్దోజనం కడతాను. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కడతాను దద్దోజనం. పులిహోర, కరివేపాకు రైసు ఇవైతే మాత్రం వీక్లీ 2 టైమ్స్ అయితే మాత్రం ఏదో ఒకటి ఖచ్చితంగా కడతాను. మోక్షకి ఎక్కువగా టమాటా రైస్ అయితే ఈ మధ్యన కట్టలేదు. అందుకని చెప్పైతే నా స్టైలే ఇలా చేస్తున్నా. చాలా బావుంటది గదా! మా చిన్నప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి టమాటా రైస్ ఎప్పుడు తెచ్చినా సరే నేనే తినేదాన్ని. తను ఏంటంటే మా మమ్మీ రైసు, పప్పు ఖచ్చితంగా కట్టేదనమాట. అంటే చారు, పప్పు ఖచ్చితంగా కట్టేది. సో, ఆ చారు, పప్పన్నం తనకిచ్చేసి ఆ టమాటా రైస్ నేను తినేదాన్ని. ఇంకా సేమియా ఉప్మా తెచ్చేది. తను ఎక్కువగా ఇన్‌స్టంట్ ఫుడ్స్ లాంటివి తెచ్చేదనమాట. సో, ఇంకా అలాగా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయనమాట ఈ టమాటా రైస్ చూడగానే. మా మమ్మీ ఎక్కువగా ఏంటంటే లంచ్ బాక్స్ 4 బాక్సులు కట్టేదనమాట. ఆ బాక్సులన్నీ తినడానికి నాకు నచ్చేది కాదనమాట. ఎవరైతే చిన్నగా ఇన్‌స్టంట్ ఫుడ్ అంటే సేమియా, ఉప్మా ఇలాంటివి తెస్తే అవి తినేసేదాన్ని నేను. సో, నేను తెచ్చుకున్న ఫుడ్ వాళ్ళకిచ్చేదాన్ననమాట చిన్నప్పుడైతే. సో, అండ్ నెక్స్ట్ ఇప్పుడు టమాటా రైస్ అయితే చాలా సింపుల్ అండి. మీరు చాలా అందరూ కూడా మాక్సిమం హౌస్ వైఫ్సే కాబట్టి ఇంక సెపరేట్‌గా రెసిపీ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. సో, నేనైతే ఇలా చేసుకుంటాను. టమాటా రైస్ పక్కన అవుతుంటే ఇంకొక వైపు వచ్చేసి టీ పెడుతున్నాను అనమాట. టీ అయితే మాక్సిమం షుగర్ ఫ్రీ పౌడర్‌తోనే పెడతాను. లేదు అంటే అత్యవసరం టైంలోని బెల్లం వాడతాననమాట. బెల్లం కూడా కప్స్‌లోకి షిఫ్ట్ చేసిన తర్వాత బెల్లం పౌడర్ అయితే కలుపుకుంటాను. అండ్ నెక్స్ట్ ఈరోజు మార్నింగ్ మాక్సిమం ఈ మధ్యన మొన్న హాలిడేస్ తర్వాత నుంచి స్కూల్ స్టార్ట్ అయినాక మోక్షకి బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఒక 150 ఎంఎల్ మిల్క్ అనుకోండి. చిన్న గ్లాస్‌లో వేసి ఇచ్చేస్తున్నాను. మార్నింగ్ వేడి చేసినవే. అది కూడా ఆవు పాలనమాట. ఇక్కడ భీష్మ ఫార్మ్స్ అని చెప్పి ఒక బ్రదర్ మనకి ఇన్‌స్టాగ్రామ్‌లోనే వీడియో స్క్రోల్ చేస్తుంటే వచ్చిందనమాట. సో, పాలు తీసుకుంటున్నాను. జగిత్యాలలో ఎంత స్కామ్స్ అవుతున్నాయంటే నేను డైరెక్ట్‌గా చూసాను. ఎవరు చెప్పడం కాదు. సో, అందుకని చెప్పి ఎక్కువగా ప్యాకెట్ పాలే తీసుకునేదాన్ననమాట.
సో ఏంటంటే డైరీ ఫార్మ్స్ అని చెప్పి పెట్టుకొని ఇంటింటికి కూడా సర్వ్ చేస్తారు కదా! సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నేనప్పుడు కొత్తలోని మా వారు, నేను ఇద్దరం కలిసి వాకింగ్‌కి వెళ్ళేవాళ్ళం అనమాట. ఒక 4 కిలోమీటర్స్ అలగా. సో ఆ టైంలోని పాల ప్యాకెట్ల షాపులుంటాయి గదండీ! సో ఆ పాల ప్యాకెట్స్ అక్కడ తీసుకొని పాల టిన్నుల్లో వేసేసుకొని ఇంకా కస్టమర్‌లకి అవే ఇచ్చేవారనమాట. అంటే చూడండి అర లీటర్ టిన్ను అలాగని చెప్పనమాట. సో అలాగా నేను చాలా దగ్గరలు చూసాను. అందుకని చెప్పి డైరీ ఫార్మ్‌లని గట్టా నమ్మడం మానేసాను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది ఆ పాల ప్యాకెట్సే. ఇంకా ఎక్స్‌ట్రా మనీ తీసుకుంటారు. ఇక్కడ మనకు బయట దొరికేది కూడా ఇదే కాబట్టి ఇంకా ఎక్కువగా ఇంకా ప్యాకెట్సే తీసుకునేదాన్ని. కాకపోతే ఈ భీష్మ ఫార్మ్స్ అనేది ఇన్‌స్టాలో పెట్టడం ప్యూర్ మిల్క్ ఉంటది అని నమ్మి మనము ఖచ్చితంగా 100% ఇస్తారు అనేసి అంటే నేను చెప్పలేనేమో, చెప్పలేము. మరి వాళ్ళకే తెలియాలి ఎంత ఏంటి అనేది. సో ఇంకా ఆవు పాలైతే తీసుకుంటున్నాము. ఇంట్లో పెరుగు కూడా మ్యాక్సిమం ఆవు పాలతోనే అంటే అర లీటర్ తీసుకుంటానండి. 2 డేస్‌కి ఒకసారి తోడుబెడతాననమాట. మిగిలిన పాలొచ్చేసి మోక్ష కొంచెం తాగుద్ది. మేము కొంచెం టీ పెట్టుకుంటామనమాట. అది కూడా మేము ఒక పూటే తాగుతున్నాం ఈ మధ్యన. ఒక పూట టీ, ఒక పూట అదే మోక్ష కొంచెం పాలు తాగుద్ది. మిగిలిన పాలొచ్చేసి 2 రోజులకి కొంచెం ఒక 300 ఎంఎల్ అవుతాయి కదా! ఆ పాలొచ్చేసి పెరుగు తోడుబెట్టేసుకుంటామనమాట. సో ఇక్కడ తాలింపయితే అయిపోయింది. మంచిగా టమాటోలు మగ్గిపోయిన తర్వాత రైస్ అయితే వేసేస్తున్నాను. ఇంకా రైస్ తోటి వెరైటీస్ అయితే మాత్రం మీకు చాలా చాలా ఉన్నాయి. కరివేపాకు రైస్ మీరెప్పుడైనా ట్రై చేసి ఉంటే మాత్రం ట్రై చేయకపోతే చెప్పండి. నేను త్వరలో రెసిపీ అప్‌లోడ్ చేస్తా. అది కూడా చాలా బావుంటదండి. ఫేస్‌కి గానీ, హెయిర్‌కి గానీ చాలా హెల్తీ అనమాట. కొంచెం తాలింపు పెట్టినప్పుడు ఆయిల్ వేసుకుంటాం. పప్పులోనైనా ఆయిల్ ఉంటది. కాకపోతే కరివేపాకు రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటదనమాట. సో, అలాగే ఈ టమాటా రైస్ కూడాను ఒకసారి సాల్ట్ వేసి బాక్సెస్‌లో పెట్టేస్తాను. ఇంకా చాలామంది బాక్సెస్ చూసి లింక్స్ గట్టా అడుగుతున్నారు గదా! ఇవైతే నేను ఎక్కువగా నేను యూజ్ చేసే సామాన్లన్నీ కూడాను డీమార్ట్‌లోనే తీసుకుంటా అండి. ఎందుకంటే అక్కడ కొంచెం బయట షాప్స్ కన్నా ఎక్కువ వెరైటీస్ ఉంటాయి. అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి. ఇంక ఈ బాక్సుల గురించెళ్తే ఇంకో కొన్ని 2, 3 ఐటెమ్స్ కొనుక్కోవడానికి కూడా అవుతది గదా! సో, అందుకని చెప్పి డీమార్ట్‌కి వెళ్ళే తీసేసుకుంటాననమాట. సో, ఇప్పుడైతే నేను ఈ 2 స్టెప్ బాక్స్ ఉంది గదా! ఓవెల్ షేప్ ఇదొచ్చేసి విజయనగరంలో డ్యాడీ తీసుకున్నారు. అందులో బ్రేక్ కట్టేస్తున్నాను. బనానా కేక్ చూసారు కదండీ! ఆ బనానా కేక్ అప్పుడు చేశాను గదా! అప్పుడు వీడియో అనమాట ఇది. అప్పుడుది ఇప్పటి వరకు ఉంచారనైతే అనొద్దు. ఇంక దాంతో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ అనమాట. ఇంకా అవైతే కట్టేసిన తర్వాత మధ్యాహ్నం ఏమి షూటింగ్ ఏం చేయలేదండి. జస్ట్ మోక్ష మళ్ళీ ఇంటికొచ్చేసిందనమాట. ఇంటికొచ్చిన తర్వాత ఏం చేస్తది, ఈవినింగ్ అయితే పాన్ కేక్స్ చేశాను. ఇంట్లో జస్ట్ నార్మల్‌గా ఇన్‌స్టంట్‌గా తినడానికి. అది కూడా మీరు చూసే ఉంటారు వీడియో. ఎవరైనా ఇప్పటి వరకు చూడలేదంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. హెల్తీ రెసిపీ అనమాట. మనము షుగర్ వాడాల్సిన అవసరం లేదు. మైదా వాడాల్సిన అవసరం లేదు. సో, దాని ప్లేస్‌లోనే మీరు మల్టీగ్రెయిన్ పౌడర్ వాడుకోవచ్చు. రాగి పౌడర్, జొన్న పౌడర్ ఏదైనా వాడుకోవచ్చనమాట. నేను గోధుమ పిండి వేసి చూపిచ్చా కదా! అదే ప్లేస్‌లో. బెల్లం ప్లేస్‌లో మీరు బ్రౌన్ షుగర్, ఇంకా స్టీవియా పౌడర్ ఉంటది కదా! అది కూడా వాడుకోవచ్చు. బెల్లం గానీ, స్టీవియా పౌడర్ గానీ అయితే మాత్రం మనము కొంచెం క్వాంటిటీ అనేది తక్కువ తీసుకోవాలనమాట. అదే నేను బెల్లం క్వాంటిటీ చూపిచ్చా కదా! స్టీవియా పౌడర్ అనుకోండి అందులోని పావు క్వాంటిటీ ఆర్ ఇంకా తక్కువైనా పర్వాలేదనుకుంటా. ఎందుకంటే అది కొంచెం పౌడర్ అయితేనే షుగర్ ఎక్కువ వస్తది కాబట్టి. అండ్ నెక్స్ట్ నాకు ఈరోజు కొంచెం కట్టుతీగ మేకింగ్ ఉన్నాయన్నమాట డెలివరీకి. సో, అందుకని చెప్పి అవి చేస్తున్నా. నేను ఒకవైపు ఏదైనా ఒక వెబ్ సీరీస్ గానీ, మూవీ గానీ వేసుకొని మేకింగ్ చేస్తాననమాట. ఈ మేకింగ్ ఎందుకంటే అలా ఒక్కదాన్నే ఉండి చేస్తే ఏంటంటే కొంచెం బోర్ కొట్టేస్తదనమాట. ఒక 2 దండలల్లిన తర్వాత ఇంకా సైడ్‌కెళ్ళిపోతుంటాను. అందుకని చెప్పి ఈ మధ్యన ఏం చేస్తున్నా, ఒక సీరీస్ గానీ, మూవీ గానీ యేసాననుకోండి అదేమవుతుందనే క్యూరియాసిటీతోని నేను ఇంక అలాగా మూవీ చూస్తూ పని చేస్తున్నా అనమాట. ఇంకా నైట్ కొర్రల కిచిడి అని చెప్పాను కదా! రెసిపీ మాత్రం ఎగ్జాక్ట్‌గా చెప్తున్నా చూసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. యాక్చువల్‌గా కొర్రలు కూడాను నేను డీమార్ట్‌లోనే తీసుకున్నానండి. ఒక 5-6 వెరైటీస్ వచ్చాయన్నమాట డీమార్ట్‌లోకి. ఇది ఏ కొర్రలో నాకు తెలీదు. అంటే గుర్తులేదు. తర్వాత చూసి నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. మీరు ఏ కొర్రలు తీసుకున్నా సరే కొర్రలనే కాదు పప్పులైనా సరే కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు ఇది ఏ పప్పులు తీసుకున్నా సరే మినిమమ్ 4-5 అవర్స్ అనమాట నానబెట్టుకోవాలి పప్పులైతే. మిల్లెట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా 8 అవర్స్ నానబెట్టుకుంటే మనకి గ్యాస్ట్రిక్ సమస్యలు గానీ, స్టమక్ అప్సెట్లు అలాంటివి అవ్వకుండా ఉంటాయంట. సో, ఇంక ఇప్పుడు తాలింపు దగ్గరికి వెళ్ళిపోదాం. మనం రైస్‌తో చేసుకునేటంత టేస్టీగా అయితే ఉండదు కానీ, కొర్రలతో మనం ఈ టేస్ట్‌నైతే అడ్జస్ట్ అయిపోవాలనమాట. సో, ఇక్కడ నేను కూడా కొంచెం డైటింగ్ చేస్తున్నా కాబట్టి మస్టర్డ్ ఆయిలే వాడుతున్నానండి. మస్టర్డ్ ఆయిల్‌తో పాటు కొంచెం ఘీ అనమాట. సో, ఇక్కడ నేను చూస్తున్నారు కదా! మీరు ఫస్ట్ వెజిటబుల్స్ చూసారు కదండీ! మీ దగ్గర ఎన్ని టైప్ ఆఫ్ వెజిటబుల్స్ ఉన్నా సరే యాడ్ చేసుకోవచ్చు. వెజిటబుల్స్ వల్ల మీ హెల్త్‌కి చాలా మంచిది. అది మన ఫైబర్ గూడా. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ కూడాను చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా! అండ్ నెక్స్ట్ మీరు ఈ ప్లేస్‌లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి తెల్లుల్లి దంచుకొని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా కొంచెం లైట్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న వెజిటబుల్స్ అనమాట.
మీ దగ్గర ఎన్ని టైప్స్ ఉన్నా సరే వేసుకోవచ్చండి. చాలా అంటే వెజిటబుల్స్ ఎన్ని ఉంటే అంత బావుంటదనమాట. సో, ఇంక ఇందులో మనకి టేస్ట్ రావడానికి ఏం లేదు కదా! వెజిటబుల్స్ నుంచి టేస్ట్ అనమాట. నేనిక్కడ మష్రూమ్స్ తీసుకున్న, పొటాటోస్, క్యారెట్స్, గ్రీన్ పీస్ అయితే తీసుకున్నాను. వెజిటబుల్స్ యాడ్ చేసిన వెంటనే సాల్ట్, కారం, పసుపు, గరం మసాలా ఇవి 4 కూడా యాడ్ చేసేసి కొంచెం సేపు మూత పెట్టేసి అయితే మగ్గించుకోవాలి. నెక్స్ట్ టమాటోస్ అనమాట. టమాటోస్ ఫస్ట్ ఏస్తే ఏంటంటే వెజిటబుల్స్ ఫ్రై అవ్వవు కాబట్టి టమాటోస్ ఫస్ట్ యాడ్ చేయలేదనమాట. టమాటోలు కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాత వాటర్ అనమాట. సో, ఇప్పుడు వాటర్ క్వాంటిటీ ఎలా అంటే నేను 1 కప్ తీసుకున్నాననుకోండి, 3 కప్స్ వాటర్ అనమాట. మొత్తం అంటే నేను పెసరపప్పు ఇంకా కొర్రలు తీసుకున్నాను కదా! 2 కలిపి 1 కప్ వచ్చాయనుకోండి, 1:3 రేషియోలో మనం వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్‌లో పెట్టుకోవాలనమాట. ఖచ్చితంగా కుక్కర్‌లో పెట్టుకోవాలండి. ఈ కిచిడీలు అయితే మాత్రం నార్మల్‌గా అయితే మాత్రం చాలా అంటే చాలా టైం పట్టేస్తది ఉడకడానికి. సో, మాక్సిమం ట్రై చేయండి కుక్కర్‌లో పెట్టుకోవడానికి. సో, ఇంకా కొర్రలు ఇవి పెసరపప్పు, కొర్రలు ఉన్నాయి గదండీ! ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చూసుకోండి. కారం గానీ, పసుపు, మసాలాలు ఇవి ఎక్కువ అంటే యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ లైట్‌గా ఫస్ట్ ఎంత యాడ్ చేసామో అంత సరిపోతుంది. లాస్ట్‌లో మాత్రం సాల్ట్ చూసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా, కసూరి మేతి ఉంటే మాత్రం యాడ్ చేసుకోవచ్చు. వాటి వల్ల కూడా టేస్ట్ బావుంటది. మా ఇంట్లో అయితే అవేమీ లేవు ప్రెజెంట్. సో, ఇంకా సాల్ట్ చూసుకొనైతే కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. ఇవైతే మాత్రం కొంచెం ఎక్కువ టైమే ఉడుకుతాయండి. నార్మల్‌గా రైస్ లాగా కాదు. రైస్ కిచిడి అనుకోండి చాలా త్వరగా ఉడికిపోతుంది. కొర్రల కిచిడి ఏంటంటే ఒక 3-4 విజిల్స్ వరకు పెట్టుకోండి. నేనేం చేస్తా అంటే ఫస్ట్ విజిల్ హైలో పెట్టేస్తాను. మిగతా 3 విజిల్స్ వచ్చేసి సిమ్‌లో పెట్టేసి పెట్టేస్తాననమాట. చాలా బాగా కుక్ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటది. మీరు కూడా ట్రై చేయండి. ఇది ఏ టైప్ ఆఫ్ కొర్రలతో అయినా ట్రై చేసుకోవచ్చనమాట. సేమ్ రెసిపీ మీరు క్విన్వా కూడా యాడ్ చేసుకోండి. పెసరపప్పుతోని క్విన్వా అనమాట. పెసరపప్పు కాకుండా కందిపప్పు కూడా చేసుకోవచ్చు. సో, ఇదనమాట రెసిపీ. మీకైతే నచ్చుతదనే అనుకుంటున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఈ కొర్రల ప్లేస్‌లోనే మీరు రైస్‌తో కూడా చేసుకోవచ్చు సేమ్ టైప్ ఆఫ్ కిచిడి. రీసెంట్‌గా యూట్యూబ్‌లో ఒక కొత్త ఆప్షన్ వచ్చిందండి. కామెంట్ సెక్షన్‌ని గనక కొంచెం పక్కకు తోసేసినట్టయితే హైప్ అనే ఆప్షన్ వస్తుందనమాట. మన వీడియోని గనక మీరు హైప్ చేసినట్టయితే ఇంకొంతమందికి రీచ్ అయితే వెళ్తుందనమాట. సో, ఈ ఒక్క హెల్ప్ చేసినట్టయితే నాకు చాలా పెద్ద హెల్ప్ అయినట్టే. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో వస్తాను. బాయ్.